దీనికి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ మన పూత కొదలాలంటే వాళ్ళు వచ్చి పురుగులు వదులుతారు సార్ కంపెనీ వాళ్ళు. పురుగు వాళ్ళే వదులుతారా? వాళ్ళే వదులుతారు. అయితే దగ్గరలో ఎక్కడన్నా ఉందా అనుకోండి 10-20 కిలోమీటర్లో ఇటువంటి పామ్ ఆయిల్ ఆ పురుగులు ఇక్కడ కూడా వస్తాయి. మనం వదలకుండా అక్కడ మాకు అట్లాగే వచ్చినాయి. అక్కడెక్కడో కలవకుర్తి దగ్గర ఒక 2 ఎకరాలు ఉందంట, దానిలో వదిలేరు. ఆ పురుగులు మనకు వచ్చినాయి. మనదేం నేచురల్ గా వచ్చింది, వదలలే వాళ్ళు. వదలలే. 5 సంవత్సరాల లోపు పామ్ ఆయిల్ అసలు బ్యూటిఫుల్ ఉంది. ఇది ఎంత బాగుందంటే దాని స్టెమ్, దాని మనకు గల రావడం. యాక్చువల్గా కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 3 సంవత్సరాల తర్వాత క్రాప్ వదలమని చెప్పారు. కానీ సార్ ఏంటంటే ఈ ప్రాబ్లము అంటే ఆర్గానిక్తో వెళ్దామని చెప్పేసి ఆర్గానిక్తో ఫాస్ట్ రూటెక్స్ సూర్యం ఇవ్వడం వల్ల 3 సంవత్సరాలకు రావాల్సింది మనకు అర్లీ క్రాప్ సెట్టింగ్ అయింది. అర్లీ క్రాప్ ఒక 6 months బిఫోర్ అయింది. నమస్తే అండి. ఇప్పుడు మనం కృష్ణారావు గారితో ఇక్కడ ఇది పామ్ ఆయిల్ ఫీల్డ్ ఇది మీరు చూస్తున్నారు. ఇది 3 సంవత్సరాల లోపే ఇది. ఇప్పుడు దీంట్లో స్పెషల్ ఏంటంటే మామూలుగా దీనికి న్యాచురల్ పద్ధతిలో అంటే ఫాస్ట్ రూటెక్స్ ఒకటి ఇచ్చారు, తర్వాత సూర్యం ఎవ్రీ 15 days. అంతేనా సార్? 1 month ఒకసారి. 1 month ఒకసారి, ఎవ్రీ 1 month ఒకసారి డ్రిప్ లో ఎంత ఇచ్చేవాళ్ళు సార్? ఇది ఇంతకు ముందేమో 10 లీటర్లు ఫాస్ట్ రూటెక్స్ ఒక 10 kgs సూర్యం ఇచ్చేవాళ్ళు. అయితే ఈ గెలలు కొదిలిన తర్వాత పెంచాను, అది ఒక 20 లీటర్లు, ఇది ఒక 20 కిలోలు. ఎందుకంటే కొంచెం మొత్తం 10 ఎకరాలకి, మొత్తం టోటల్ 10 ఎకరాలకి 11 ఎకరాలు, మొత్తం 11 ఎకరాలకి. అంటే ఆ లెక్కన ఏంటంటే 1 kg సూర్యము 1 లీటర్ రూటెక్స్, ఫాస్ట్ రూటెక్స్. సో ఒక్కసారి అటు చూపించిన గలలు, ఆ గలలు మొదలు చూడండి ఎంత ఇది చూడండి ఎంత వెడల్పు వచ్చిందో. ఇది బికాస్ ఆఫ్ ఇది ఫాస్ట్ రూటెక్స్ ఎఫెక్ట్. ఇదంతా ఇంత విడత వచ్చింది చూడండి, గలలు చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా బాగుంది. మొత్తానికి మాత్రం మొత్తం ఆర్గానిక్ సార్. ఆర్గానిక్ అది కదా సార్ కావాల్సింది, కంప్లీట్ ఆర్గానిక్. ఫార్మర్ సేఫ్ కూడా. మనకు ఏమవుతుందంటే ఈ కెమికల్ కింద పోయాలా వేయాలా. ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ ఎలా ఉందో, గల చూడండి ఎంత హై. అసలు ఇంత విడత రావడం అంటే చాలా రేర్ సార్. ఇది వాళ్ళు కూడా వచ్చి చూసారు. ఇంకో 2 నెలల తర్వాత ఇది బ్రౌన్ కలర్ వస్తుంది సార్, తయారైంది. బ్రౌన్ కలర్ వచ్చినాక కటింగ్. ఓకే, అంటే మంత్లీ ఒకసారి 1 kg సూర్యము 1 లీటర్ వచ్చేసి ఫాస్ట్ రూటెక్స్ ఇవ్వడం. 2 kg సార్. ఇప్పుడు 2 kg గల వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు 2 డబల్ చేశారు. సో పామ్ ఆయిల్ రైతులు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా బాగా మనకి ఎంకరేజ్ చేస్తుంది. సో ఫార్మర్కి ఏంటంటే చాలా సింపుల్. మనం చెట్టు దగ్గర సూపర్ ఫాస్ఫేట్లు డిఏపీలు పెట్టాల్సిన పనేం లేదు. డ్రిప్ ఉందంటే సార్ చెప్పినట్టు ఇది లైవ్ ఎగ్జాంపుల్ చేసుకోవచ్చు. మీరు ఒక గలకు వదిలిన తర్వాత 2 లీటర్స్ రూటెక్స్, 2 kg సూర్యం అనేది ఏంటంటే ఫర్టిలైజర్, అది ఆర్గానిక్ ఫర్టిలైజర్. సో మనం ఎందుకు ఆర్గానిక్ ఫర్టిలైజర్ ప్రిఫర్ చేస్తున్నామంటే అది ఈజీ డైజెస్టబుల్. సో తొందరగా మొక్క తీసుకుంటుంది. సో ఆర్గానిక్ కార్బన్స్, ఆర్గానిక్ మ్యాటరు, ఆర్గానిక్ ప్రోటీన్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది దాంట్లో. అందువల్ల మొక్క తొందరగా తీసుకుంటుంది. తొందరగా తీసుకోవడం వల్ల ఈ గలలు తొందరగా రావడం. 3 సంవత్సరాలకు రావాల్సింది మనకు అర్లీ క్రాప్ సెట్టింగ్ అయింది. అంతే కదా సార్? అర్లీ క్రాప్ ఒక 6 months బిఫోర్ అయింది. సో ఫార్మర్స్కి ఏంటంటే పామ్ ఆయిల్ ఫార్మర్స్ పురుగు కూడా దీంట్లో ఉన్న ప్రధాన సమస్య పురుగు కూడా వస్తుంది, లద్దె పురుగు వస్తుంది. ఆ గలలో వచ్చేసి కొట్టేస్తుంటుంది అది. సో దానికి ఏంటంటే మయూరా ఉంది, మయూరా స్ప్రే చేసుకోండి. అది తప్పనిస్తే కంటిన్యూ డ్రిప్పే. మీరు స్ప్రే కూడా ఏమైనా చేశారా సార్? వాయంత్రం చేశారు. మొన్న క్యూరాలను మన దీని పేరు మయూరా ఓకే, నానో సిల్వర్ కూడా చేశారు. 3 కలిపి. అంటే అది స్ప్రే అనేది ఎంత ఫ్రీక్వెంట్ గా చేసేవాళ్ళు? ఎప్పుడన్నా కనపడి ప్రాబ్లం కనపడి దానికి ఈ స్ప్రే అనేది తక్కువే, కానీ ఫాస్ట్ రూటెక్స్ ఇవి మాత్రం రెగ్యులర్. అది కూడా ఏంటంటే ఈ స్టెమ్ పురుగు కొట్టి 1-2 ఇట్లా పడిపోయినాయి. అందుకని చెప్పి మిమ్మల్ని అడిగితే మయూరా కొట్టాలన్నారు. మినిమం 4 hours పెట్టాలి సార్. 4 hours ఆల్రెడీ ఈ పురుగు కొట్టేసి మొత్తం పడిపోయింది ఇది. సో ఇక్కడ కూడా కొడుతుంది. దీనికి ఏంటంటే మనం మయూరా స్ప్రే చేసుకున్నాం. మయూరా స్ప్రే ఎన్ని రోజులు అయిందమ్మా చేసేది? వారం 10 రోజులు అవుతుంది. దీంట్లో వచ్చి పురుగు అంతా కంప్లీట్గా ఈ స్టెమ్ బోరరే అంటే స్టెమ్లో ఉంటుంది. సో దానికి మయూరా కొట్టుకుంటే 100% సక్సెస్. ఫార్మర్స్కి మనం చెప్పేది ఏంటంటే పామ్ ఆయిల్లో మెయిన్ పురుగు ఒక సమస్య, తర్వాత గల బాగా పెరగడానికి, స్టెమ్ లావు రావడానికి కొంచెం మనం ముందు నుంచే ఈ ఫాస్ట్ రూటెక్స్, సూర్యం ఇలాంటి ప్రాక్టీస్ చేసుకుంటే 100% సక్సెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొమ్మలు కొట్టకూడదు. సార్ చెప్పిన దాని ప్రకారం అయితే కింద కొమ్మలు కొట్టకూడదు. కొడితే మనకు అక్కడ నుంచి పోతుంది, గెలతోనే తీసేయాలి. దీనికి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ
మన పూత కొదలాలంటే వాళ్ళు వచ్చి పురుగులు వదులుతారు సార్ కంపెనీ వాళ్ళు. పురుగులు వాళ్ళే వదులుతారా? వాళ్ళే వదులుతారు. అయితే దగ్గరలో ఎక్కడన్నా ఉందా అనుకోండి 10-20 కిలోమీటర్లో ఇటువంటి పామ్ ఆయిల్ తో ఆ పురుగులు ఇక్కడ కూడా వస్తాయి. మనం వదలకుండా అక్కడ మాకు అట్లాగే వచ్చినాయి. అక్కడెక్కడో కలవకుర్తి దగ్గర ఒక 2 ఎకరాలు ఉందంట, దానిలో వదిలేరు. ఆ పురుగులు మనకు వచ్చినాయి. మనదేం నేచురల్ గా వచ్చింది, అది వదలలే వాళ్ళు. వదలలే. అయితే అక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చినాయి. ఈ పురుగు వల్ల మనకు ఈ పురుగు వల్ల ఏంటంటే పొలినేషన్ అవుతుంది, సంపర్కం పొలినేషన్ జరిగి మనకి గల వస్తుంది. ముందు ఇట్లా పూత వస్తుంది, మగపూత ఆడపోత అని. దాని తర్వాత ఆ మగపూత ఎండిపోయింది, దాని పక్క మటుకి మళ్ళీ గెల స్టార్ట్ అవుతుంది. ఏది సార్ దీని గెల? ఇది అదేనా? ఇది స్టార్ట్ అయ్యేది, ఇది ఎండిపోయి ఇది గెల స్టార్ట్ అయ్యింది. ఓకే. సో దీంట్లో పురుగు ఉంది అంటారా? పురుగు ఉంది. ఇది ఒక్కసారి చూపిస్తారా? ఇది ఎంత 20-25 కిలోలు వస్తుంది అని అంటాడు. ఈ గెల ఒక్కటి ఇంత ఇంకా ఎక్కువ వస్తుందంట. అంతేనా? పెరుగుతుందంట అసలు.